నమస్తే, వెల్కమ్ టు సాక్షి ఎక్స్క్లూజివ్. హాయ్ ఫ్రెండ్స్, మన చుట్టూ ఈ ప్రపంచంలో ఎన్నో వింతలు ప్రతిరోజు జరుగుతూనే ఉంటాయి. కానీ ఈరోజు మాట్లాడుకోబోయే వార్త మాత్రం సూపర్ కామెడీ. ఊహించండి, ఓ క్రికెట్ బాస్ ట్రోఫీని దొంగిలించి తీసుకెళ్లినందుకు గాను పాకిస్తాన్ అతనికి గోల్డ్ మెడల్ ఇచ్చి సన్మానిస్తోంది. అవునండి, మీరు సరిగ్గానే విన్నారు. పాకిస్తాన్ మినిస్టర్ పీసీబీ చీఫ్ మొహిన్ నఖ్వీకి షహీద్ జుల్ఫికర్ అలీ భుట్టో ఎక్సలెన్సీ గోల్డ్ మెడల్ ఇవ్వబోతున్నారు. దానికి ఆయన సాధించిన ఘనత ఏంటో తెలుసా? ఆసియా కప్ ట్రోఫీని భారత్కి ఇవ్వకుండా తనతో తీసుకెళ్లినందుకు గాను ఈ గోల్డ్ మెడల్ సన్మానం. ఇంతకంటే ఫన్నీ విషయం ఇంకోటి ఉండదు కదా. రండి పూర్తి వివరాలు చూద్దాం. 2025 ఆసియా కప్ ఫైనల్లో భారత్ పాకిస్తాన్ మధ్య ఎప్పటిలాగే బాగా టెన్షన్తో ఉండింది. ఇంతలో మ్యాచ్ గెలిచిన భారత్ ట్రోఫీ తీసుకోవాలి. కానీ ఏం జరిగింది? ఏసీసీ చీఫ్ అయిన నఖ్వీ ఈ ట్రోఫీని భారత్ కెప్టెన్కి ఇవ్వకుండా నో థ్యాంక్స్ అని భారత్ చెప్పినట్టు తనతో పాకిస్తాన్కు తీసుకెళ్ళిపోయాడు. ఇది ఏం స్టైల్ అసలు! సాధారణంగా ట్రోఫీలు గెలిచిన టీంకి ఇస్తారు, కానీ పాకిస్తాన్ స్టైల్లో మా దగ్గరే ఉంచుకుంటాం, ఇండియా వద్దు అంటోంది అని డ్రామా మొదలుపెట్టింది. రిపోర్టుల ప్రకారం భారత్ నఖ్వీ చేతుల నుంచి ట్రోఫీ మేము తీసుకోము అని భారత్ టీం రిఫ్యూజ్ చేసింది. అయితే ఇంతలో నఖ్వీ సార్ హీరోలాగా ట్రోఫీని మెడల్స్ని ప్యాక్ చేసుకొని చక్కగా బుట్టలో సర్దుకొని పాక్కి ఫ్లైట్ ఎక్కేశాడు. ఇప్పుడు ఈ అఫీషియల్ దొంగతనానికి అవార్డు కూడా ప్రకటించింది అక్కడ పాకిస్తాన్ ప్రభుత్వం. కరాచీ బాస్కెట్బాల్ అసోసియేషన్ ప్రెసిడెంట్ అడ్వకేట్ గులాం అబ్బాస్ అనౌన్స్మెంట్ ప్రకారం నఖ్వీకి షహీద్ జుల్ఫికర్ అలీ భుట్టో ఎక్సలెన్స్ గోల్డ్ మెడల్ ప్రజెంట్ చేయడం జరుగుతోంది. ఈ అవార్డుకి అర్హుడుగా సదరు నఖ్వీని ఎందుకు ఎంచుకున్నారంటే భారత్ డిమాండ్లకు వ్యతిరేకంగా ఫర్మ్ అండ్ ప్రిన్సిపల్ స్టాండ్ నఖ్వీ తీసుకున్నట్ట. అందుకని బాబుకు బంగారు మెడల్ బహుకరిస్తారట. ఇప్పుడు ప్రపంచానికి అర్థమైంది ఏంటంటే ట్రోఫీ ఇవ్వకుండా తీసుకెళ్ళడం ప్రిన్సిపల్డ్ స్టాండ్. పాకిస్తాన్లో ఇలా కూడా అవార్డులు ఇస్తారని ఆశ్చర్యపోకండి. ఇది పూర్తి పొలిటికల్ కామెడీ సార్. నఖ్వీ సార్ మినిస్టర్ అయ్యి ఉండి క్రికెట్ ట్రోఫీలు దొంగిలించడం, వా, మీరు మల్టీ టాలెంటెడ్ సార్. పాక్ అథారిటీలు మాత్రం నఖ్వీ సాబ్ని ఇండియన్ డిమాండ్లకు వ్యతిరేకంగా చేసిన చర్యని బాగానే వెనుకేసుకొస్తున్నారు. కానీ నిజం ఏమిటంటే భారత్ టీం మీ చేతులు తాకాలని లేదు అని నఖ్వీని రిఫ్యూజ్ చేసింది. ఇప్పుడు పాక్లో కప్పు కొట్టేసి గోల్డ్ మెడల్ అందుకుపోయే హీరో అయిపోయాడు నఖ్వీ సాబ్. నిజానికి పాకిస్తాన్ ఎప్పుడూ ఇలాంటి డ్రామాలతో ఫేమస్ అవుతూనే ఉంటుంది. క్రికెట్లో గెలవకపోతే ట్రోఫీ ఎత్తుకెళ్తే అవార్డు ఇస్తున్నారు. ఇది కొత్త స్ట్రాటజీలాగా అనిపిస్తుంది కదా. భారత్ టీం ఆసియా కప్ గెలిచిన ట్రోఫీ మాత్రం ఇప్పటికీ పాక్లోనే ఉంది. అంటే పాక్ టీం మెంటల్ విక్టరీ సెలబ్రేట్ చేసుకుంటుంది. ఈ విషయంపై క్రికెటర్ రోహిత్ శర్మ మాట్లాడుతూ ట్రోఫీ మాది కానీ దొంగలు ఎత్తుకెళ్లారు అని సెటైర్ కూడా వేసాడు. అయితే ఇదే సమయంలో వెర్రి పాక్ మీడియా ఏం చెబుతోందో తెలుసా? మా హీరో నఖ్వీ ఇండియాను డిఫీట్ చేశాడు అని సెలబ్రేట్ చేసుకుంటుంది. దీన్నే పిచ్చి పీక్స్ అని అనుకుంటుంటే ఇంతకన్నా అద్భుతం ఇంకోటి ఉంది. సదరు నఖ్వీకి ఇవ్వబోయే అవార్డు పాకిస్తాన్లో ఏ సంస్థ ఇస్తోందో తెలుసా? విని నమ్మకండే. ఈ అవార్డు బాస్కెట్బాల్ అసోసియేషన్ నుంచి వస్తోంది. క్రికెట్ ట్రోఫీకి బాస్కెట్బాల్ మెడల్. ఆలోచించండి, పాకిస్తాన్లో స్పోర్ట్స్ అన్నీ మిక్స్ అయిపోయాయా? బహుశా తర్వాత ఫుట్బాల్ అసోసియేషన్ ట్రోఫీ కిక్ చేసినందుకు సిల్వర్ మెడల్ వస్తుందేమో చూడాలి. ఇండియా సైడ్ నుంచి చూస్తే మేము గెలిచాం కాబట్టి ట్రోఫీ మాదే, కానీ అదే సమయంలో పాక్ మా దగ్గర మీరు గెలిచిన కప్పు ఉంచుకుంటాం అని కిడ్ లాగా బిహేవ్ చేస్తుంది. ఇది స్పోర్ట్స్ స్పిరిట్ కాదు, ఇది పూర్తి చైల్డిష్ బిహేవియర్ అని తెలుస్తూనే ఉంది. అందుకే అంతర్జాతీయంగా పాకిస్తాన్ విమర్శలు పాలవుతూనే ఉంది. ఏదేమైనప్పటికీ పాకిస్తాన్ ఒక్క విషయంలో మాత్రం అభినందించాలి. ఎవరెన్ని అనుకున్నా, ఎంతలేసి మాటలన్నా, ఆఖరికి ముఖం మీద ఉమ్మేసినా తుడుచుకొని పోయే తత్వం ఆ దేశానిది. ముందు ముందు ఈ తత్వంతో ఉన్న దేశం ఇంకెన్ని విచిత్రాలు చూపనుందో వేచి చూడాలి. మరి మీ అభిప్రాయాలు కామెంట్స్లో షేర్ చేయండి. నఖ్వీకి మెడల్ సరైందా లేదా, ఇంకా బిగ్ అవార్డు ఏమైనా ఇవ్వాలా అనే విషయం కామెంట్ చేసి, లైక్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. ఎప్పుడైనా ఎక్కడైనా మీ చేతిలోనే వార్తా ప్రపంచం. మీ మొబైల్లో, మీ కంప్యూటర్లో, మీ టీవీలో. సాక్షి టీవీ డిజిటల్ ప్రసారాల కోసం లాగిన్ అవ్వండి www.youtube.com/sakshi tv. Subscribe Sakshi TV YouTube channel.